ఈ నెల 30 నుంచి విశాఖలో ప్రో కబడ్డీ మ్యాచ్లు జరగనున్నాయి. మ్యాచ్ల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిపారు నిర్వాహకులు. ప్రో కబడ్డీకి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరిగిందన్నారు. తొందరలోనే ప్రో కబడ్డీలో మహిళలకు కూడా పోటీలు నిర్వహిస్తామన్నారు. మ్యాచెస్ 8 o'clock స్టార్ట్ అవుతాయి, బట్ ఓపెనింగ్ సెరమనీస్ 7:30 నుంచి స్టార్ట్ అవుతుందండి. అండ్ సీఎం గారు కూడా అరౌండ్ 7:15 ఆ టైంకి వస్తారు. తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. బట్ ఈసారి సిన్స్ వీఆర్ స్టార్టింగ్ ఇన్ వైజాగ్, ఐ థింక్ వీ షుడ్ టేక్ ద కప్ ఆల్సో. దట్స్ అవర్ ఆస్పిరేషన్. బ్రాండ్ అంబాసిడర్ కింద ఈసారి రానా వచ్చాయండి. హీస్ మోర్ దెన్ బ్రాండ్ అంబాసిడర్. రానా అండ్ వెంకటేష్ గారు కానీ ఫస్ట్ టైం కూడా వచ్చారు. వెంకటేష్ గారు వైజాగ్లో అయినప్పుడు వాళ్ళ ఫాదర్ సురేష్ బాబు గారు వీళ్ళందరూ చాలా సపోర్ట్ చేశారు. సినీ ఫీల్డ్లో అందరూ, శ్రీకాంత్, అల్లు అర్జున్, దే ఆర్ ఆల్ ఎక్సైటెడ్ అబౌట్ ద గేమ్ చూసి. అండ్ ఈసారి రానా ఈజ్ డూయింగ్ మోర్, అడ్వర్టైజ్మెంట్ చేశాడు. దెన్ 4 రోజులు ఇక్కడ ఉండటానికి రెడీ అయ్యాడు. సో వీఆర్ వెరీ హ్యాపీ దట్ పాపులర్ పర్సనాలిటీస్ లైక్ దాట్ ఆర్ బిహైండ్ ఎ రూరల్ గేమ్ లైక్ కబడ్డీ. సో మళ్ళీ ఇది ప్రామినెన్స్లోకి బాగా వచ్చింది అండ్ ఇంకా వస్తుంది. My aim of the federation is to take the game into Olympics, and we have already covered all the continents. Olympics kellalante ee game anni continents lo aadi undali. So Africa is one continent in which we have not done very well. So now we are concentrating in Kenya, Uganda, Mauritius. Recently my president Mr. Janardhan Singh Gehlot, International Kabaddi Federation, has gone to Mauritius, and the Prime Minister of Mauritius has conducted a meeting with him, and they have agreed to start Kabaddi.